హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు మనం వీడియోలో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గురించి తెలుసుకున్నాం కదా. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఏమేమి ఉంటాయి, కంపెనీ అంటే ఏంటి, కంపెనీ కోడ్ అంటే ఏంటి, ప్లాంట్ అంటే ఏంటి, స్టోరేజ్ లొకేషన్ అంటే ఇవన్నీ తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో కంపెనీ ఇవన్నీ ఎలా క్రియేట్ చేయాలి, ఏ విధంగా అసైన్ చేయాలి అనేది రియల్ టైంలో చూద్దామండి. ఓకే, చలో లెట్స్ కాకుండా వీడియోలో వెళ్ళిపోదాం. వన్స్ ఎస్ఏపీ లాగిన్ క్లిక్ చేశాక ఈ విధంగా వేరియబుల్ లాగిన్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. వన్స్ అది క్లిక్ చేశాక ఇలాంటి స్క్రీన్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ వాళ్ళు అప్లికేషన్ సర్వర్, ఇన్స్టాన్స్ నెంబర్, సిస్టమ్ ఐడి అడుగుతారు. రియల్ టైంలో కూడా సేమ్ ఇలానే ఉంటుంది ఇది. సో మనకి ఇచ్చిన అప్లికేషన్ నెంబర్ వచ్చేసి ఇన్స్టాన్స్ 103.44.1.204. ఇన్స్టాన్స్ నెంబర్ వచ్చేసి 10. ఇది ECC. ఓకే, నెక్స్ట్ లాగాన్. ఓకే, ఈ టైప్ ఆఫ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇందులో మన క్లయింట్ వస్తే ట్రైనింగ్ క్లయింట్స్ అని చెప్పా కదా, మీకు తెలిసే ఉంటుంది. 000 నుంచి 999 వరకు ఉంటాయి. 000 నేను మాస్టర్ క్లయింట్ అని, 001 గోల్డెన్ క్లయింట్ అని చెప్పా కదా. 800 ప్లస్ ఉన్న క్లయింట్స్ అందరినీ ట్రైనింగ్ క్లయింట్స్ అంటారు. జనరల్గా ఇది ఐడిఎస్ సిస్టమ్ అండి. ఐడిఎస్ సిస్టమ్ ఇస్ నథింగ్ బట్ ప్రాక్టీస్, ఇంటర్నేషనల్ డెమాన్స్ట్రేషన్ ఎవల్యూషన్ సిస్టమ్ అని ప్రాక్టీస్ అవర్. ఇందులో ECC 6.0, ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 7. ఓకే, సో యూసర్ నేమ్ వచ్చేసి మా యూసర్ నేమ్ క్లిక్ చేయాలి. జనరల్ ప్రాక్టీస్ సర్వర్ కాబట్టి నేను యూసర్ నేమ్ తీసుకుంటున్నాను. సో మనం పాస్వర్డ్ క్లిక్ చేయాలి. పాస్వర్డ్ క్లిక్ చేస్తున్నాను, ఒక్క నిమిషం. ఓకే, ఎంటర్. ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుందని చెప్పా కదా. ఈ పర్టికులర్ స్క్రీన్ని ఎండ్ యూజర్ స్క్రీన్ అని అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కన్సల్టెంట్ స్క్రీన్కి వెళ్ళాలంటే 2 వేస్లో వెళ్ళచ్చు. వన్ ఇస్ టీ కోడ్, ట్రాన్సాక్షన్ కోడ్లో కమాండ్ బాక్స్లో ఇచ్చి వెళ్ళచ్చు, లేదంటే పాత్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పాత్ చూపిస్తా ఫస్ట్ మీకు. టూల్స్, కస్టమైజింగ్, IMG అండ్ ఇంప్లిమెంటేషన్ గైడ్, SPRO నథింగ్ బట్ SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్ట్ అని. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తే IMG స్క్రీన్కి వెళ్ళిపోవచ్చు, లేదా పాత్ లేకుండా డైరెక్ట్ SPRO క్లిక్ చేస్తే SPRO స్క్రీన్కి వెళ్ళిపోవచ్చు. ఈ స్క్రీన్లో SAP రిఫరెన్స్ IMG అంటారు. ఓకే, అది క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ స్క్రీన్ని కన్సల్టెంట్ స్క్రీనింగ్ అని అంటారు. ఇందులో లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి, మనం ఏమేమి చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గురించి చూస్తున్నాం కదా. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ క్లిక్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎలా క్లిక్ చేయాలంటే ఇవి యారోస్ ఉన్నాయి కదా, యారోస్ క్లిక్ చేసి కింద డ్రాప్ డౌన్స్ ఓపెన్ అవుతాయి. లేదంటే ఇక్కడ పర్టికులర్లీ ఈ సింబల్ ఉంది కదా, బుక్ సింబల్ ఉండి పక్కన ఫైల్ సింబల్ ఉండి పక్కన స్పెడ్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే అసలు ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి అవన్నీ డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గురించి వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ప్రతి దాంట్లో ఉంటుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే SAPలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ పైన ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లైన్ పైన క్లిక్ చేస్తే ఏం అవ్వదు. వీటిపైన క్లిక్ చేస్తేనేమో డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అసలు అదేంటి ఆ పర్టికులర్ లైన్ యొక్క మీనింగ్ ఏంటి అని కనిపిస్తుంది. అదేవిధంగా ఈ వాచ్ సింబల్ ఉంది కదా, దీన్ని ఎగ్జిక్యూషన్ బటన్ అంటారు, యాక్టివిటీ బటన్ అంటారు. దీని అయితే ఏదైనా ఓపెన్ చేయాలంటే ఇది కంపల్సరీ క్లిక్ చేయాలి. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డెఫినేషన్. ఫస్ట్ మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేయాలంటే ఫినాన్షియల్ అకౌంటింగ్లో రావాలి. ఎందుకు అంటే ఇంతకుముందు చెప్పినట్టు కంపెనీ క్లయింట్ లేదా కంపెనీ, అదేవిధంగా కంపెనీ కోడ్ లెవెల్లో ఏం జరుగుతుంది, జనరల్గా వాళ్ళు మెన్షన్ చేసే అంతా ఫినాన్షియల్ యాక్టివిటీస్ అని మెన్షన్ చేస్తూ ఉంటారు. ప్రాఫిట్ లాస్ అని, బుక్ ఆఫ్ అకౌంట్స్ అని, బ్యాలెన్స్ షీట్స్, ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్ని కంపెనీ కోడ్ లెవెల్లో మెన్షన్ చేస్తారు. అంటే అన్ని దేనికి సంబంధించినవి, ఫినాన్షియల్ సంబంధించినవి కదా. సో ఫినాన్షియల్ అకౌంటింగ్లో మనకు డిఫైన్ కంపెనీ కోడ్ 2 క్రియేట్ చేయడానికి ఈ పర్టికులర్ పాత్ యూస్ అవుతుంది. ఓకే, ఈ టీ కోడ్స్ కూడా నేను చెప్తాను మీకు, టీ కోడ్స్ ఇలా చేయాలి అని. ఫస్ట్ మనం కంపెనీ క్రియేట్ చేద్దాం. ఓకే, కంపెనీ క్లిక్ చేస్తే ఎగ్జిక్యూట్ చేశా కదా, ఇక్కడ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఆల్రెడీ ఉన్న కంపెనీస్ అని ఇక్కడ చూపిస్తూ ఉంది. ఓకే, సో ఫస్ట్ మనం ఇప్పుడు కంపెనీ కొత్త క్రియేట్ చేస్తున్నాం కాబట్టి న్యూ ఎంట్రీస్, ఇక్కడ 6 digit కోడ్ ఇవ్వాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడ్ ఇస్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ డ్రిఫ్ట్కి ఒక DRIFT డ్రిఫ్ట్ ఎన్ని లెటర్స్ 5 లెటర్స్ అయ్యాయి కదా, 6 letters. ఓకే, డ్రిఫ్ట్కి ఇస్తున్నాను.
సో కంపెనీ ఇది కోడ్ అన్నట్టు, ఇది నథింగ్ బట్ కోడ్ డిస్క్రిప్షన్. మన డిస్క్రిప్షన్ లైక్ మనకు కంపెనీని తెలియజేసేది జస్ట్ లైక్ ఒక ఏమంటారు ఒక ఐకాన్ లాగా అనుకోండి, లేదా ఒక షార్ట్ కట్ అనుకోండి. ఓకే, దిస్ ఈజ్ ఫర్ మా కంపెనీ రిప్రజెంట్ చేయడానికి ఒక కోడ్. ఓకే, నేమింగ్ అంటారు. ఈ కంపెనీ డిస్క్రిప్షన్లో క్లియర్ ఇద్దాం. మా కంపెనీ ఏంటి, గిఫ్ట్ కేర్ సొల్యూషన్స్. ఓకే, స్ట్రీట్ అనేది హైదరాబాద్. ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేట్ అనుకుంటే అమీర్పేట్. అదేవిధంగా సిటీ వచ్చేసి హైదరాబాద్. ఓకే, కంట్రీ వచ్చేసి ఇండియా, అంటే ఇండియా కోడ్ ఐఎన్ అనే ఇండియా డ్రాప్ డౌన్ వాళ్ళు మెన్షన్ చేశారు. లాంగ్వేజ్ కీ వచ్చేసి జనరల్గా చాలా లాంగ్వేజ్ కీస్ ఉంటాయి, పర్టికులర్లీ మనకి హిందీలో అవైలబుల్ లేదు. సో మన ఇంకా ఇండియన్ లాంగ్వేజ్ వేరే ఏం అవైలబుల్ ఉండదు, ఓన్లీ ఫర్ ఇంగ్లీష్ మనం మెన్షన్ చేయాలి. వేరే కంట్రీస్ అయితే చాలా ఉంటాయి, జపానీస్, డచ్ ఇలా చాలా ఉన్నాయి, మలేషియా అని. సో మనం అవన్నీ మనకు తెలియదు కాబట్టి బెటర్ టు మెన్షన్ ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్ కోడ్ అనేది ఈఎన్. నెక్స్ట్ కరెన్సీ, ఇక్కడ మనం ఏ కరెన్సీ యూజ్ చేస్తున్నాం మనకి మెన్షన్ చేయాలి. జనరల్గా మనం ఇండియన్ కరెన్సీ కదా, సో ఇండియన్ రూపీ, ఐఎన్ఆర్ ఇండియన్ రూపీ. క్లిక్ చేసి ఎంట్రీ చేస్తే మనం ఒకవేళ మనం ఏదైనా తప్పు ఫిల్ చేస్తే ఇక్కడ పడుతుంది. మనం అందరూ కరెక్ట్ ఫిల్ చేస్తాం కాబట్టి సేవ్ మీద క్లిక్ చేయాలి. ఇది సేవ్ బటన్. ఓకే, సేవ్ మీద క్లిక్ చేస్తే ఈ టైప్ ఆఫ్ పాపప్ ఓపెన్ అవుతుంది. దీనే ట్రాన్స్పోర్టేషన్ రిక్వెస్ట్ అంటారు. ట్రాన్స్పోర్టేషన్ రిక్వెస్ట్లో ఫస్ట్ 3 లెటర్స్ ఉన్నాయి కదా, వీటిని సిస్టమ్ ఐడి తెలియజేస్తుంది. పర్టికులర్ సిస్టమ్ ఉంది కదా, ఈ సిస్టమ్ ఐడి తెలియజేస్తుంది. తర్వాత 2 ఉన్నాయి కదా, ఈ ఇన్స్టాన్స్ లైక్ సిస్టమ్ ఇన్స్టాన్స్ తెలియజేస్తూ ఉంటుంది. K9 అంటారు దీనికి, ప్రతిదానికి K9 ఉంటుంది కంపల్సరీ. రిమైనింగ్ 4 డిజిట్స్ ఉన్నాయి కదా, 44190, ఇవి మాత్రమే మన యొక్క ఈ ట్రాన్సాక్షన్ లెక్క మన యొక్క యాక్టివిటీ నెంబర్ తెలియజేస్తాయి. అదేవిధంగా ఇది ఇప్పుడు పాపప్ ఓపెన్ అయింది ట్రాన్స్పోర్టేషన్ రిక్వెస్ట్, మేము క్రియేట్ చేసింది గిఫ్ట్ కేర్ సొల్యూషన్స్, బట్ ఇది వేరే వాళ్ళది ఓపెన్ అయింది. సో ఇక్కడ మన ఇక నెంబర్ చూడండి 190 ఉంది కదా, సో మనం ఓన్గా క్రియేట్ చేసుకుందాం. క్రియేట్ రిక్వెస్ట్ ఈ పర్టికులర్ ఐకాన్ ఉంది కదా, క్లిక్ చేస్తే ఒక షార్ట్ డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అందులో మన కంపెనీ యొక్క స్పెసిఫికేషన్ మెన్షన్ చేయాలి. చూద్దాం, ఓపెన్ అయితే కొంచెం నా సిస్టమ్ స్లో ఉంది. ఈ టైప్ ఆఫ్ స్క్రీన్ ఒక ఓపెన్ అవుతుంది. షార్ట్ డిస్క్రిప్షన్ ఉంది కదా, అక్కడ మన కంపెనీ యొక్క ఐడి రాయాలి. గిఫ్ట్ కేర్ సొల్యూషన్స్. ఓకే, రాసి ఇక్కడ సేవ్ బటన్ ఉంది కదా, క్లిక్ చేస్తే చూడండి నెంబర్ చేంజ్ అయింది. ఇంతకుముందు 190 ఏదో సంథింగ్ ఉండే కదా, ఇప్పుడు 692 వచ్చింది, మన నేమ్ వచ్చింది. ఓకే, క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. సో ఇక్కడ కింద గ్రీన్ కలర్లో డాటా సేవ్ అని పడిపోయింది కాబట్టి మా కంపెనీ ఆల్రెడీ సేవ్ అయిపోయింది. ఓకే, చాలా సింపుల్. సో ఒకసారి చూసుకుందాం. ఇక్కడ మా కంపెనీ కనిపిస్తుంది చూడండి, కంపెనీ గిఫ్ట్ కేర్, కంపెనీ వచ్చేసి గిఫ్ట్ కేర్ సొల్యూషన్స్. మా సెకండ్ బాక్స్లో ఏం ఫిల్ చేయలేదు కాబట్టి ఏం లేదు. ఒకవేళ మీరు సెకండ్ బాక్స్లో ఫిల్ చేస్తే డేటా కూడా వస్తుంది, కావాలి ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉందనుకోండి, హైదరాబాద్ అని రాస్తే హైదరాబాద్ అది సేవ్ చేస్తే సేవ్ అయిపోతుంది, డాటా సేవ్. ఇది అండి కంపెనీ ఈ విధంగా క్రియేట్ చేయాలి. రైట్, నెక్స్ట్ వన్ వచ్చేసి కంపెనీ కోడ్ క్రియేట్ చేద్దాం. సేమ్ ఫినాన్షియల్ అకౌంట్లోనే కంపెనీ కోడ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఎడిట్, కాపీ, డిలీట్, చెక్ కంపెనీ కోడ్. ఓకే, ఫస్ట్ కంపెనీ కోడ్ క్లిక్ చేస్తే ఎడిట్ కంపెనీ కోడ్ డాటా క్లిక్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఓపెన్ అవుతాయి. ఆల్రెడీ ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు క్రియేట్ చేసిన కంపెనీస్. ఓకే, ఇందులో మన కంపెనీ క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీస్ క్లిక్ చేయాలి. న్యూ ఎంట్రీ క్లిక్ చేస్తే కంపెనీ కోడ్ అడుగుతుంది. కంపెనీ కోడ్ మస్ట్ బి 4 డిజిట్స్ ఉండాలి. అవి ఆల్ఫా న్యూమరిక్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫాబెట్స్ ఏమైనా అవ్వచ్చు, న్యూమరిక్ అవ్వచ్చు, లేదా కాంబినేషన్ కూడా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం గిఫ్ట్ కేర్ అని చేసాం కదా, ఇక్కడ DS చేద్దాం, DS00 చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అదే కంపెనీ లేదు కాబట్టి నో డీటెయిల్స్ అని పడింది. కంపెనీ నేమ్ వచ్చేసి గిఫ్ట్ కేర్ సొల్యూషన్స్. ఓకే, సేమ్ ఇందులో కూడా సిటీ హైదరాబాద్, కంట్రీ వచ్చేసి ఇండియా, సిస్టమ్ చాలా స్లో ఉంది. కరెన్సీ వచ్చేసి INR, ఇంతకుముందు మెన్షన్ చేశాం కదా సేమ్. లాంగ్వేజ్ కూడా వచ్చేసి EN చేసి సేవ్ చేస్తే ఇంకో పాపప్ ఓపెన్ అవుతుంది. ఇందులో కంపెనీ కోడ్ యొక్క పూర్తి డేటా అడుగుతుంది కంపెనీ గురించి.
సో ఇందులో మనం చేసేది ఒకవేళ మనం ఓన్ చేసుకుంటే మిస్టర్ అండ్ మిస్సెస్ చూస్ చేసుకోవచ్చు, లేదంటే కంపెనీ కోసం చేస్తున్న కంపెనీ. ఇందులో మనం ఇంకా స్పెసిఫై కంపెనీ స్పెసిఫిక్ ఎక్కడ ఉంది ఏంటి అని సో అండ్ సో. ఓకే, గిఫ్ట్ కేర్ సొల్యూషన్స్. ఇందులో కంట్రీ ఉంది కదా, ఇది మ్యాండేటరీ ఫీల్డ్స్ ఇండియా. ఓకే, చాలండి. ఇవన్నీ ఇంకా మీకు ఒకవేళ ప్రాక్టీస్ పర్పస్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ ఫిల్ చేయట్లేదు. ఒకవేళ మీకు కావాలంటే ఫిల్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఎక్సెట్రా ఇవన్నీ ఫిల్ చేసుకోవచ్చు. మనకు అవసరం లేదు కాబట్టి నేను చేయట్లేదు. ఓకే, ఇంతకుముందు చూసారు కదా, సేమ్ ఇంతకుముందు మనం కంపెనీ క్రియేట్ చేసినప్పుడు ఇది పాపప్ ఓపెన్ అయింది కాబట్టి సేమ్ నెంబర్ చూసి చెక్ చేసుకోవాలి. ఇంతకుముందు చేసినప్పుడు మనం ఇదే పాపప్ ఓపెన్ అయిందా లేదా, సేమ్ నెంబర్ ఉందా లేదా అని. ఒకవేళ సేమ్ నెంబర్ అయితే షేర్. ఓకే, దట్స్ ఇట్. కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం. మన కంపెనీ కోడ్ వచ్చేసి DS00తోనే కంపెనీ కోడ్ జనరేట్ అయింది. రైట్, వన్స్ మన కంపెనీ కోడ్ జనరేట్ అయ్యాక ఇందులో ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ SAP వాళ్ళు మాకు స్టాండర్డ్ కంపెనీ కోడ్ ఇచ్చి పెడతారు. ఆ కంపెనీ కోడ్ నుంచి మన డేటా అంతా కాపీ చేసుకోవాలి. ఎందుకు అంటే ఈ కంపెనీ కోడ్లో లైక్ GL అకౌంట్స్ మ్యాపింగ్ కానీ, ఇంక ప్రాఫిట్ లాస్ ఉంటాయి, ఇవన్నీ మ్యాపింగ్ కానీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియాస్, ఇవన్నీ పర్టికులర్ ఇవన్నీ లైక్ మనం కాన్ఫిగర్ చేసుకోవడానికి ఇప్పుడు ప్రాక్టీస్ సర్వర్లో అవ్వదు. ఎందుకంటే మనం జస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనం రియల్ టైంలో చేస్తున్నామో వీ హ్యావ్ లైక్ వన్ గ్రూప్. మాకు ఫినాన్స్ టీమ్ ఉంటుంది, లైక్ లాజిస్టిక్స్ టీమ్ ఉంటాయి, వేరే ప్రొడక్షన్ ప్లానింగ్ టీం వేరే ఉంటుంది. వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు మనం కాన్ఫిగర్ చేయడానికి. బట్ ఇందులో అలా అవ్వదు కాబట్టి మేము జస్ట్ 1000 అని స్టాండర్డ్ కంపెనీ కోడ్ నుంచి మన కంపెనీ కోడ్కి ఉన్న డేటా అంతా కాపీ చేసుకోవాలి. ఎలా కాపీ చేసుకోవాలంటే అది సేమ్ పాత్కి వచ్చి ఇంతకుముందు ఎడిట్ కంపెనీ కోడ్ డేటా క్లిక్ చేసాం కదా, ఇప్పుడు కాపీ డిలీట్ కంపెనీ చెక్ కంపెనీ కోడ్ క్లిక్ చేస్తే ఈ టైప్ ఆఫ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఈ ఐకాన్ ఉంది కదా, ఈ కాపీ ఐకాన్ నేను క్లిక్ చేస్తే ఫ్రమ్ కంపెనీ కోడ్ ఎక్కడ నుంచి కాపీ చేసుకున్నాం 1000 చెప్పే 1000 కంపెనీ స్టాండర్డ్. మన కంపెనీ కోడ్ ఏంటి DS00. ఓకే, చేస్తే అన్నీ కావాలని అడుగుతుంది. ఓకే, జస్ట్ ఎంటర్ కొడుకుని పోవాలండి ఇదంతా. ఎస్ కరెన్సీ ఏంది మనది INR కదా. రైట్, ఎంట్రీ కొడుకుంటూ వెళ్ళాలి. ఎంటర్ కాపీ అవుతుంది. చూడండి ఇక్కడ పర్సంటేజ్ చూస్తున్నారు కదా, టేబుల్స్ అని కాపీ అయినాయి. పాప ఓపెన్ అయింది. ఇంకొన్ని ఇలాంటివి వస్తాయి నంబర్ రేంజ్తో సహా కావాలంటే. అవును, ఇది కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకంటే డేటా అంతా కాపీ అవ్వాలి కాబట్టి. చాలా ఉన్న టేబుల్స్ అన్నీ కాపీ అవుతాయి, ఫీల్డ్స్ టేబుల్స్ అన్నీ. తర్వాత మనం ఇంకా కన్ఫిగర్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. కొంచెం టైం పడుతుంది ఇది కంపల్సరీ, ఎందుకంటే చాలా డేటా ఉంటుంది కదా. సో కంపెనీ కోడ్ డేటా 1000 కింద నుంచి అన్నీ కాపీ అయిపోయాయి ఇక్కడికి DS00కి. ఓకే, గుడ్. ఈ విధంగా అన్నీ కాపీ అయిపోయాయి కాబట్టి బ్యాక్కి వెళ్ళిపోయి. సో మనం ఇప్పుడు ఏమేమి చేసాం, కంపెనీ క్రియేట్ చేసాం, కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏముంది, ప్లాంట్. రైట్, అంటే ఇందులో అయిపోయినాయి. ఇంకా ఫైనాన్షియల్ అకౌంటింగ్లో కంపెనీ కోడ్ రెండు చేసేసాం. నెక్స్ట్ మనకి వచ్చేసింది ఏంటి, ప్లాంట్ క్రియేట్ చేయాలనుకుంటే ప్లాంట్ దీనికి సంబంధించి లాజిస్టిక్స్కి సంబంధించింది కదా. సో గో టు లాజిస్టిక్స్. ఇక్కడ డిఫైన్ కాపీ డిలీట్ చెక్ ప్లాంట్ ఉంది కదా, అది ఎగ్జిక్యూట్ చేయాలి. ఇక్కడ డిఫైన్ ప్లాంట్. ఇందులో లిస్ట్ ఆఫ్ ప్లాంట్స్ కనిపిస్తుంటాయి. ఈ లిస్ట్ ఆఫ్ ఆల్రెడీ వేరే వాళ్ళు క్రియేట్ చేసుకున్న ప్లాంట్స్ అవి. సో ఇప్పుడు మన ప్లాంట్ క్రియేట్ చేద్దాం. ప్లాంట్ వచ్చేసి DS00 క్రియేట్ చేద్దాం. ఇది కూడా ఓకే. ప్లాంట్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ 1 ఆఫ్ ఇష్టమైన డిస్క్రిప్షన్ ఏదైనా వేయచ్చు. ప్లాంట్ 1 ఆఫ్ గిఫ్ట్ కేర్ సొల్యూషన్స్. ఓకే, ఇక్కడ గమనించండి, ఇంతకుముందు మనం ఎంట్రీ చేసాం కదా కంట్రీ కోడ్ అనుకోండి. ఇది కంట్రీ కోడ్ కాదు, కంపెనీ కోడ్, కౌంటీ కోడ్. ఇక్కడ ఇది ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో మెయిన్ ఫిల్ చేసింది ఏంటంటే ఫ్యాక్టరీ క్యాలెండర్.
ఫ్యాక్టరీ క్యాలెండర్ ఇస్ నథింగ్ బట్ ఒక కంపెనీ యొక్క వర్కింగ్ డేస్. ఏ కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో హాలిడేస్ అనేది ఫ్యాక్టరీ క్యాలెండర్ మీద డిపెండ్ అయ్యి హాలిడేస్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీకి హాలిడే ఇచ్చారు అంటే వేరే యాక్టివిటీస్ ఏం జరగవు. సో కంపల్సరీ ఫిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా యూస్ అవుతుందంటే, మీరు ఒక పిఓ క్రియేట్ చేశారు. పిఓ అనేది డెలివరీ అనేది సండే, ఫర్ ఎగ్జాంపుల్ డేట్ మీరు 15th ఆగస్ట్ ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 15th ఆగస్ట్ ఇండియాలో హాలిడే కదా. సో పిఓ అనేది ఏమవుతుందంటే ఫ్యాక్టరీ క్యాలెండర్ ద్వారా తీసేసుకొని 15th ఆగస్ట్ ఇండియాలో హాలిడే కాబట్టి ఆటోమేటిక్గా పిఓ అనేది 16th జనరేట్ అవుతుంది, ఆగస్ట్ 16th. సో ఆ టైప్ ఆఫ్ యూసెస్ ఉంటాయి. సో కంపల్సరీ ఫ్యాక్టరీ క్యాలెండర్ మెన్షన్ చేయాలి ఇక్కడ. సో జనరల్గా జీపీ మెన్షన్ చేస్తాం, చేసి సేవ్ చేద్దాం. చేస్తే అడిషనల్ డేటా అడుగుతుంది. సో సేమ్ ఇంత కంపెనీ కోడ్లో చేసాం కదా, కంపెనీ అందులో మనకి ఏంటి ప్లాంట్ 1 ఆఫ్ డిఎస్ ఎక్కడ ఉంది, హైదరాబాద్లో. అదేవిధంగా కంట్రీ కూడా వచ్చేసి ఇక్కడ ఇండియా. టాప్డౌన్ సేవ్ చేసుకున్నాం, చాలు. మిగతా డేటాను తర్వాత ఫిల్ చేసుకున్నాం కావాలంటే. సో ఇది సేమ్ ప్రాపప్ ఓపెన్ అయింది. మనదే ఈ నంబర్ గిఫ్ట్ కేర్ సొల్యూషన్ మన కంపెనీ కాబట్టి ఓకే రైట్. ఒక ప్లాన్ క్రియేట్ చేసుకున్నాం ఆల్రెడీ. సో ఇంకో ప్లాన్ కూడా క్రియేట్ చేద్దాం ఒకసారి. దీనివల్ల యూసెస్ ఏంటి అని తర్వాత చెప్తాను నేను. ఇంకోటి DS01తో చేద్దాం ఒకటి. ఓకే సేమ్ ప్లాంట్ 1గా చేసాం ఇంతకుముందు. ప్లాంట్ 2 చేద్దాం. దీని పేరు ప్లాంట్ 2 అని పెడదాం. ప్లాంట్ 2 ఆఫ్ గిఫ్ట్ కేర్ సొల్యూషన్స్. ఫ్యాక్టరీ క్యాలెండర్ GB. ఎంత క్లియర్తే ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి DS02 చేద్దాం. ఎంత కొడతాం, అలా ఇది ఉందంట. DS02 కంపెనీ కూడా ఉంది. DS04 ఇది లేదనుకుంటా. రిజల్ట్స్ ట్రై చేస్తే సేమ్ అడిషనల్ కంపెనీ కదా మరి. ప్లాంట్ 2 ఆఫ్ DS. ఓకే ఇండియా ఇక్కడ కంట్రీ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి సేవ్ చేద్దాం. సో ప్లాంట్ రైట్. ఓకే సో 2 ప్లాంట్ అలా క్రియేట్ చేసుకున్నాం. సరే బ్యాక్కి వెళ్దాం. మా ప్లాంట్లు ఏమేమి ఉన్నాయి, DS04 ఒక ప్లాంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి DS00 చేశారు కదా ఇంకోటి. ప్లాంట్ సెర్చ్ చేసుకోవచ్చు మనం. DS01 ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. DS02 కాదు, ప్లాంట్ 2 DS04. DS00 చేస్తాం అయితే ప్లాంట్ రైట్. DS00 చెక్ చేద్దాం. రైట్ DS00 ఒక ప్లాంట్ మాది, DS04 ఒక ప్లాంట్. ఓకే మనం ఎలా సెర్చ్ చేయాలని తర్వాత చూపిస్తాం మీకు. అసైన్ చేయాలి, అసైన్ చేస్తే ఇవన్నీ ఈజీ ఉంటాయి. కొంచెం ఫస్ట్ టైం కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో ఇందులో ఇది ఒకటి. ఓకే లాస్ట్ జనరల్లో మనం ప్లాంట్ క్రియేట్ చేసాం. సో డిఫైన్ వాల్యుయేషన్ ఉంటుంది. వాల్యుయేషన్ ఈజ్ నథింగ్ బట్ మన ప్రాక్టీస్ సర్వర్లో ఇది అవసరం ఉండదు. జనరల్గా ఆల్రెడీ మాకు గ్రేడ్లో పెడతారు. ఎందుకు అంటే వాల్యుయేషన్ క్లాస్ ఇస్ నథింగ్ బట్ వాల్యుయేషన్ ఈజ్ నథింగ్ బట్ ఒక ప్రోడక్ట్ యొక్క వాల్యూ ఎక్కడ డిఫైన్ చేస్తారు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ జనరల్గా ప్లాంట్ లెవెల్లో వేస్తారు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్లోనే మెటీరియల్ పైన ఏమేమి ఆపరేషన్స్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర మెటీరియల్ వచ్చింది, దాని మీద డ్రిల్లింగ్ చేసామా, మిల్లింగ్ ప్రాసెస్ చేసామా, లేత్ మిషనింగ్ ప్రాసెస్ చేసామా, లేదంటే ఎంత హ్యూమన్ ఎఫర్ట్ పడింది దానిపైన, ఎంత ఎలక్ట్రిసిటీ ఛార్జ్ అయింది, ఆ టైప్ ఆఫ్ ఎంత టైం పడింది, ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అన్ని ఇక్కడ తెలుస్తాయి, ప్లాంట్లో తెలుస్తాయి. కాబట్టి జనరల్గా వాల్యుయేషన్ లెవెల్ ఇస్ నథింగ్ బట్ ప్లాంట్గా చెప్తూ ఉంటారు. ఓకే ఇది గుర్తుంచుకోవాలి కంపల్సరీ, ఇంటర్వ్యూ కూడా అవుతారు అది. సో లాస్టిక్స్లో అంతే. నెక్స్ట్ వన్ వచ్చేసి మెటీరియల్ మేనేజ్మెంట్. మెటీరియల్ మేనేజ్మెంట్లో ఏం చేద్దాం, స్టోరేజ్ లొకేషన్ క్రియేట్ చేద్దాం. సో మనం ఏ ప్లాంట్ చేస్తున్నాం అంటే ఇందులో చూడండి డైరెక్ట్ అసైన్ అయిపోతాయి ప్లాంట్కి, స్టోర్ లొకేషన్కి. బట్ రిమైనింగ్ కంపెనీ కోడ్కి ప్లాంట్ ఏమీ అసైన్ చేయలేదు. బట్ ఎప్పుడైతే స్టోర్ లొకేషన్ క్రియేట్ చేస్తున్నామో ఇక్కడ కంపెనీ ఒక ప్లాంట్ అడుగుతుంది అంటే మీనింగ్ ఏంటి, సో దేస్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్లాంట్ అండ్ స్టోర్ లొకేషన్ ఇక్కడ డైరెక్ట్లీ అవుతుంది. ఓకే సో మన ప్లాంట్లో ఏంటి DS00
ఓకే, ఇలా DS00 ప్లాంట్లో మనం స్టోర్ లొకేషన్స్ క్రియేట్ చేస్తున్నాం. ఎన్నైనా చేసుకోవచ్చు, మన ఇష్టం అది. సో ఇందులో స్టోర్ లొకేషన్ 100 చేద్దాం. 100 స్టోరేజ్ లొకేషన్ 1 ఫర్ DS00. ఇక్కడ షార్ట్కట్లో ఇవ్వాలి, ఎందుకంటే డిస్క్రిప్షన్స్ అన్ని చాలా లిమిటేషన్స్ ఉంటాయి. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ డేటాబేస్. ఎందుకంటే డైలీ SAP నెంబర్ ఆఫ్ టన్స్ ఆఫ్ డేటా జనరేట్ అవుతూ ఉంటుంది. సో డేటా షేరింగ్స్ కోసం అంత షార్ట్కట్లో పెడతారు. 200 స్టోర్ లొకేషన్ 2 ఫర్ DS00. అంటే ఒక ప్లాంట్లో మేము DS00 ప్లాంట్లో 2 స్టోర్ లొకేషన్ క్రియేట్ చేసాం. 100 ఒకటి, 200 ఒకటి. సేవ్. రైట్. సో మనకి ఇంకో ప్లాంట్ ఉంది కదా, ఇంకో ప్లాంట్ కూడా క్రియేట్ చేద్దాం. మెయింటైన్ స్టోర్ లొకేషన్స్. సో ఇంకో ప్లాంట్ వచ్చేసి DS04 కదా, అందులో న్యూ స్టోర్ లొకేషన్స్ సేమ్. ఇందులో 100 స్టోరేజ్ 1 ఫర్ DS04 ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 200 స్టోరేజ్ 2 ఫర్ 4. రైట్. సేవ్. సేమ్. సో కంపెనీ అయిపోయింది, కంపెనీ కోడ్ చేసాం, ప్లాంట్ చేసాం, స్టోర్ లొకేషన్ చేసాం. ఇప్పుడు పర్చేస్ ఆర్గనైజేషన్ చేద్దాం. ఇంతకుముందు నేను వీడియో చెప్పా కదా, 2 టైప్స్ ఆఫ్ పర్చేస్ ఆర్గనైజేషన్ ఉంటుంది. ఒకటి సెంట్రల్ లెవెల్ పర్చేస్ ఆర్గనైజేషన్, ఒకటి కంపెనీ కోడ్ లెవెల్ ప్లాంట్ లెవెల్ పర్చేస్ ఆర్గనైజేషన్. ఓకే, క్రియేట్ చేయడం సేమ్, బట్ డిస్క్రిప్షన్ మనం వేరే రాసుకోవాలి. అసైన్ చేసేటప్పుడు సెంట్రల్ దగ్గరేమో కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం, ప్లాంట్ లెవెల్ దగ్గరేమో ప్లాంట్కి అసైన్ చేస్తాం. అది అసైన్మెంట్ చూపిస్తాను ఎలా చేయాలనేది. ప్రజెంట్ మనం కంపెనీ కోడ్స్ క్రియేట్ చేద్దాం, సారీ పర్చేస్ కోడ్స్ క్రియేట్ చేద్దాం. సో సెంట్రల్ పర్చేస్ ఆర్గనైజేషన్ ఫర్ DS. ఓకే, కింద డిస్క్రిప్షన్ రాసుకోండి. సెంట్రల్ పర్స్ ఫర్ DS. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లాంట్ పర్స్ ఫర్ DS. ఓకే, రాయండి ప్లాంట్ పర్స్ ఫర్ DS. అంటే సెంట్రల్ పర్చేస్ ఆర్గనైజేషన్ ఇది, ప్లాంట్ ఇది. జస్ట్ ఇక్కడ మనం తెలుసుకోవడానికి రాసాం, బట్ మనకి అసైన్ చేయలేదు. అసైన్ చేసినప్పుడు డైరెక్ట్ అసైన్ అయిపోతాయి. ఓకే, రైట్. సో ఇప్పుడు మేము ఏమేమి చేసాం, కంపెనీ కోడ్, ప్లాంట్, స్టోర్ లొకేషన్స్, పర్చేస్ ఆర్గనైజేషన్స్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేసి కంట్రోలింగ్ ఉంటుంది. కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేయడం ఉంటుంది. అది జనరల్గా ప్రాక్టీస్ పర్పస్లో అవ్వకుండా రియల్ టైంలో అడుగుతున్నారు. మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా అని జనరల్గా ఇక్కడ మాకు డిసేబుల్లో ఉంటుంది అనుకుంటా ప్రాక్టీస్లో, బట్ రియల్ టైంలో కూడా కంపల్సరీ చేపిస్తారు. చూద్దాం. సిస్టమ్ చాలా స్లో ఉందండి. చాలా స్లో ఉంది. జనరల్గా ఇది ఓపెన్ అవ్వదు అనుకుంటా, ఎందుకంటే నేను రియల్ టైంలో చేసేటప్పుడు కూడా యాక్చువల్లీ ఫినాన్స్ టీమ్ వాళ్ళు చేస్తారు ఇది కంట్రోలింగ్ ఏరియా అనేది. ఓకే, ఈ కాస్ట్ సెంటర్స్ ఇవన్నీ ఫినాన్స్ టీమ్ వాళ్ళు చేసేది. చూద్దాం, ఒకవేళ ఓపెన్ అవుతే చూపిస్తాను, లేదా నెక్స్ట్ సెషన్లో చూపిస్తాను. ఓకే, చాలా లేట్ అవుతుంది ఇది. ఓకే, సరే పర్లేదండి, పెద్ద ఉండదు దాంట్లో. జనరల్గా ఇంతకుముందు వాల్యుయేషన్ క్లాస్లోనే గ్రేడ్ అవుట్ ఉంటుంది, బట్ లైక్ కంట్రోలింగ్ ఎలా మెన్షన్ చేస్తున్నామని ఉంటుంది. లైక్ కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తున్నామా, ప్లాంట్ లెవెల్లో చేస్తున్నామా, అలా చూద్దాం ఒకసారి. నెక్స్ట్ మీకు సెషన్ అప్పుడు చూపిస్తాను. ఓకే అండి, ప్రాక్టికల్ ఈ వీడియోలో మనం ఏమేమి క్రియేట్ చేస్తామో అవి చూడండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను ఎలా అసైన్ చేయాలి. ఇప్పుడు మనం జస్ట్ క్రియేట్ చేసాం,
ఏంటంటే కంపెనీ కోడ్, ప్లాన్, స్టోర్ లొకేషన్స్, పర్చేస్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు ఓన్లీ ప్లాంట్కి స్టోర్ లొకేషన్స్కి మాత్రమే రిలేషన్ ఉంది. ఎందుకంటే మనం క్రియేట్ చేసేటప్పుడు స్టోర్ లొకేషన్ క్రియేట్ చేసేటప్పుడు ప్లాన్ డీటెయిల్స్ అడిగింది. బట్ మనం ప్లాన్ క్రియేట్ చేసేటప్పుడు మనం కంపెనీ కోడ్ డీటెయిల్స్ అడగలేదు. కంపెనీ కోడ్ క్రియేట్ చేసేటప్పుడు మనం కంపెనీ డీటెయిల్స్ అడగలేదు. పర్చేస్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసేటప్పుడు లైక్ ప్లాంట్ సెంట్రల్ అని అడగలేదు. సో ఈ విధంగా ఉంది. సో రేపు నెక్స్ట్ వీడియోలో మనం ఎలా అసైన్ చేయాలి, కంపెనీకి మధ్య ఏ విధంగా అసైన్ చేయాలి, అంటే రిలేషన్ ఏంటి, కంపెనీ కోడ్కి ప్లాంట్కి మధ్య రిలేషన్ ఏంటి, అవి ఏ విధంగా అసైన్ చేయాలి, అసలు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నెక్స్ట్ వీడియోలో నేను ఇది ఎలా క్రియేట్ చేయాలి, కంట్రోలింగ్ ఏరియా ప్లస్ ఎలా అసైన్ చేయాలని చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు మళ్ళీ ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి వస్తే ఒకవేళ మీకు వీడియోస్ ఓకే అనిపిస్తున్నాయి లేదంటే మీ ఫ్రెండ్స్ కూడా యూస్ అవుతుందంటే షేర్ చేయండి, దానివల్ల యూస్ అవుతాయి. అదేవిధంగా మీకు ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలంటే కామెంట్లో తెలియజేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.